వెరీ గుడ్, బాగా చేశారు. తర్వాత శ్యామలి మీనాక్షి మరియు బ్రహ్మం ఒక్కటే ప్రదర్శించువారు సంప్రీత, ఆర్య, సరిత్ర, అఖిర, రోషిణి, లక్ష, ప్రయాసి, ప్రజ్ఞ, అక్షర. వీరి గురువు గారు కేఎస్ అకల్య గారు, రియా భరతనాట్యం అకాడమీ నుంచి.
Sound. श्यामळे मीनाक्षी सुन्दरेश्वर साक्षी श्यामळे मीनाक्षी सुन्दरेश्वर साक्षी शङ्करी गुरुगुहस मुद्भवे शिवेवं शङ्करी गुरुगुहस मुद्भवे शिवेवं पामरमोचनि पंकजलोचनि पद्मासनवाणि हरिलक्ष्मी विनुते शाम्भवी श्यामळे मीनाक्षी श्यामळे मीनाक्षी सुन्दरेश्वर साक्षी शङ्करी गुरुगुहस मुद्भवे शिवेवं शङ्करी गुरुगुहस मुद्भवे शिवेवं पामरमोचनि पंकजलोचनि पद्मासनवाणि हरिलक्ष्मी विनुते शाम्भवी श्यामळे मीनाक्षी श्यामळे मीनाक्षी श्यामळे मीनाक्षी
గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా 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 బాగా చేశారు. తరువాతి అంశం రామశబ్దం. ప్రదర్శించువారు సాన్విత, కళారాధన కూచిపూడి డాన్స్ అకాడమీ నుంచి. దిందిమి దిమి తదిగి దందన దిందిమి దిమి తదిగి తద్దిగు దగు దగుందత దరి 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 తత్తారి దగు తత దరిగి ననగ తక్కినం తక్కినం తక్కిగజ తక్కినం తక్కినం తక్కిగజ తత దిద్ది నంగుడు తతగ నంతరి జంతరి గుంతరి గిడతగ తత దిద్ది నంగుడు తత నంతరి జంతరి గుంతరి గిడతగ తగిట 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 తత్రిగిడ దుం తత్రిగిడ దుం తత్రి దశరథవర కుమారుడవైతివి 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 దైవ కౌశలాగముగాచితివి దైవ కౌశలాగముగాచితివి రసికుడ సీతను పెండ్లాడితివి రసికుడ సీతను పెండ్లాడితివి కవికులమున బలవంతుడవైతివి కవికులమున బలవంతుడవైతివి చంతగినాదిరి జాగతివి చంతగినాదిరి జాగతివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి ఆడినమయ మృగ వెంబడిపోతి ఆడినమయ మృగ వెంబడిపోతి చింతితైది మన వశమనుకుంటిమి చింతితైది మన వశమనుకుంటిమి దీను దండం తగది తగినం దీను దండం తగది తగినం దరి జటాయుధలు పద వినుమని అతనికి జటాయుధలు పద వినుమని అతనికి జడని పదవిగా జొదగిన వెనుక జడని పదవిగా జొదగిన వెనుక తతగిత హితదాం తతగిత దర్గనతం తతగిత హితదాం తతగిత దర్గనతం హనుమంతుని జయ అభయమసగితి హనుమంతుని జయ అభయమసగితి తల సుగ్రీవుని ఆదరించితి తల సుగ్రీవుని ఆదరించితి తదరి తరి తగిన దరిత 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 జన దరిత దరిత జయముగ వృక్షము చాటునంటివి జయముగ వృక్షము చాటునంటివి జగమున వాలి పూలనేసితివి జగమున వాలి పూలనేసితివి హుం తగణం తగహుం కనం తత హుం తగణం తగహుం కనం తత వానర సేనల దండు గోచితి వానర సేనల దండు గోచితి వారధి గట్టిగా బంధించితివి వారధి గట్టిగా బంధించితివి గది గది దిం డాడా గది ది గది గది దిం డాడా గది శరణని వచ్చిన వాణి గాజిది శరణని వచ్చిన వాణి గాజిది హరి 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 రణ తిరుగు గట్టి హరి 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 రణ తిరుగు గట్టి తక్కిట గిట దగదా గిట గిట జం తక్కిట గిట దగదా గిట గిట జం అసురుని కులమెల హతము చేసి అసురుని కులమెల హతము చేసి అభయ తమ్మునకు అభయముసగితిని అభయ తమ్మునకు అభయముసగితిని తం తం ధన ధన ధాను ధనం ధన్ 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 ధన ధన ధాను ధనం ధన్ లంకకెక్కియా లంక గూచితి లంకకెక్కియా లంక గూచితి అక్కలించి రావణు దుంచితివి అక్కలించి రావణు దుంచితివి తదిమి తగిట తగ జను తదిగిట తగ తదిమి తగిట
విభీషణు తదిగిద పట్టము గట్టి విభీషణులంకలు పట్టము గట్టి విభీషణులంకలు పెట్టి వెడలిదివి సీత సమేతుడవై లంకలు పెట్టి వెడలిదివి సీత సమేతుడవై అట్టి అయోధ్య పట్టణమున 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 మరి అట్టి అయోధ్య పట్టణమున అట్టి అయోధ్య పట్టణమున అట్టి అయోధ్య పట్టణమున అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య పట్టణమున మరి పట్టభద్రుడై ప్రబలిన రామ పట్టభద్రుడై ప్రబలిన రామ చిత్తముగా పెరుందేవిని కూడి చిత్తముగా పెరుందేవిని కూడి గట్టిగా భక్తుల పట్టి శుభముల గట్టిగా భక్తుల పట్టి శుభముల కట్టడి చేసిన కడివరగా పెట్టద 10,000 ససంగ దండము పెంపుగా చూడుము పరాకు పంపరాకు తమ పరాకు లేకను నాదిరి దిరి దిరి నందందిరి దిరి తాదాదిరి తళంగు తదిగిన తాం తత తదితాం తాం తత తదిత తత్తదింద తదింద తత తదింద తత తదింద తత తదింద తదింద దింద తాం తత తదితాం తత్తదింద తత తదింద తత తదింద తత తదింద తదింద దింద తరిగిడ తదింద తరిగిడ తరిగిడ దింద తరిగిడ 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 తదింద తరిగిడ తరిగిడ దింద తరిగిడ దింద తరిగిడ తగ దిన్ 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 దిన్న కిర్త దిన్ 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 దిన్న కిర్త దిన్ దిన్ దిన్న కిర్త దిన్ దిన్ దిన్న కిర్త దిన్ దిన్న కిర్త దిన్ దిన్న కిర్త దిన్న కిర్త దిన్న కిర్త దిన్న కిర్త దిన్ దిన్న కిర్త దిన్ దిన్న కిర్త దిన్న కిర్త దిన్న కిర్త దిన్న కిర్త తదిత తిత తదిత తిత 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 తదిత జం తదికిన తదిత జం తదికిన తజం తదికిన 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 తిత జం తగ తదికిన తదిత జం తగ తదికిన తజం తగ తదికిన తగ తదికిన తగ తదికిన తిత జం తగ దిగు గర్గ తరగడం తిత జం తగ దిగు గర్గ తరగడం తజం తగ దిగు తరగడం తగ దిగు గర్గ తరగడం తిత తగ తిత తగ తదిత దాదిం తదిత తగ తదిత తగ తదిత తగ తదిత తగ తదిత దా తదిత దా దిన తదిత తగ తదిత తగ తదిత తగ దిన తగ. బాగుంది నాన్న, చాలా 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 బాగుంది. కార్యక్రమంలో తర్వాత గురు శివరాజ్ భోగ్ గారి తరువాతి అంశం నారాయణ అచ్యుత అనే అంశం ప్రదర్శిస్తున్న వారు తరువాతి అంశం రాసలీలలు చందన చర్చిత ప్రదర్శించువారు సాహితీ మనస్వి. వీరి గురువు గారు ఘంటసాల పవన్ కుమార్ గారు, చిన్న జియర్ గారి ఆశ్రమం నుంచి.
అనేక నారి పరిరంభ సంభ్రమ అనేక నారి పరిరంభ సంభ్రమ స్ఫురన్ మనోహారి విలాసలాలసం మురారి మారాత్ ఉపదర్శయంతి అసౌ ఉపదర్శయంతి అసౌ సఖి సఖి సఖీ సమక్షం పునరా రాధికా పునరా రాధికా పునరా రాధికా పునరా రాధికా. చందన చర్చిత నీల కళి పరపీత వసనవనమాలి 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 కేలి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి కేలి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి పీన పయోదర వారభరేణ హరిం పరిరభ్య సరాగం పీన పయోదర వారభరేణ హరిం పరిరభ్య సరాగం గోపవధూరను గాయతి కాచితు దంచిత పంచమరాగం గోపవధూరను గాయతి కాచితు దంచిత పంచమరాగం కాపి విలాస విలోల విలోచన ఖేళన జనిత మనోజం కాపి విలాస విలోల విలోచన ఖేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం కాపి కపోల తలే మిలితాల పితుం కిమపి శ్రుతి మూలే కాపి కపోల తలే మిలితాల పితుం కిమపి శ్రుతి మూలే చారు చుచుంబనితం భవతి దయితం పూలకైరణుకూలే చారు చుచుంబనితం భవతి దయితం పూలకైరణుకూలే కేలికల కుతుకేన చకాచకము యమునా వనకూలే కేలికల కుతుకేన చకాచకము యమునా వనకూలే మంజుళ మంజుళ కుంజగత చకర్షకరేణదుకూలే మంజుళ మంజుళ కుంజగతం చకర్షకరేణదుకూలే కరతల తాల 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 తరల వలయావలి కలిత కలస్వన వంశే కరతల తాల తరల వలయావలి కలిత కలస్వన వంశే రాసరసేసగ నృత్య పరాహరిణా యువతీ ప్రశంసే రాసరసేసగ నృత్య పరాహరిణా యువతీ ప్రశంసే శ్లిష్యతి కామపి చుంబతి కామపి శ్లిష్యతి కామపి చుంబతి కామపి శ్లిష్యతి కామపి చుంబతి కామపి కామపి రమయతి రామాం శ్లిష్యతి కామపి చుంబతి కామపి కామపి రమయతి రామాం పశ్యతి సస్మిత చారుతరం అపరామనుగచ్చతి వామాం పశ్యతి సస్మిత చారుతరం అపరామనుగచ్చతి వామాం
శ్రీ జయదేవ బణితమితమద్భుత కేశవ కేళి రహస్యం రహస్యం రహస్యం. శ్రీ జయదేవ బణితమితమద్భుత కేశవ కేళి రహస్యం. బృందావన విపినే చరితం వితనోతు శుభాని యశస్యం. బృందావన విపినే చరితం వితనోతు శుభాని యశస్యం. హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పదే. 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 హరిరిహ 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 హరిరిహ. గోవింద హరి హరి గోపాల హరి హరి 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 గోవింద హరి హరి గోపాల హరి హరి. పరశురామావతార, రామావతార, బౌద్ధావతార, కల్క్యావతార. హే కృష్ణ, ముకుంద, మురారి కళారాధన వారికి, కూచిపూడి డాన్స్ అకాడమీ వారికి గురుత్వోత్సవం భాగంగా ఈ రోజు మీ అందరికి తిలకిస్తున్న మనందరికీ కూడా క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జయంతి గారికి, మిగతా గురువులందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రియల్లీ అండి, ఐస్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. రాసలీల మొత్తం అసలు కృష్ణుడు ఎలా చేసి ఉంటాడు అనేది మొత్తం అసలు మా కళ్ళకు కట్టినట్టు చూపించేశారు. ఒక్కసారి మళ్ళీ వాళ్ళ కరతాళ ధ్వనులతో వాళ్ళని అభినందిద్దాం మనం. తదుపరి సతులారా చూడరే అనే అంశం. తరువాతి అంశం నారాయణ అచ్యుత అనే అంశం ప్రదర్శిస్తున్న వారు హేమభారతి. వీరి గురువు గారు ఘంటసాల పవన్ కుమార్ గారు, చిన్న జీయర్ స్వామివారి ఆశ్రమం నుండి.
నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని ఇహము పరమును వలెనే ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని 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 శరణంటిని. తరువాతి అంశం సతులారా చూడరే. చాలా బాగా చేసావు నాన్న. తరువాతి అంశం సతులారా చూడరే. నాదశ్రీ ప్రదర్శించువారు నాదశ్రీ. వీరి గురువుగారు ఘంటసాల పవన్ కుమార్ గారు. వీరు చిన్నజీయర్ స్వామివారు పుట్టిన ఊరు అర్ధమూరు నుంచి వచ్చారు. ఈ వేదికపై తొలి ప్రదర్శన ఇస్తున్నారు. అలాగే వీరు ఎందరో శిష్యులకు నృత్య విద్యను కూడా బోధిస్తూ ఉన్నారు. పుట్టే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించనే కృష్ణుడు పుట్టే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించనే కృష్ణుడు పుట్టే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించనే
చాలా 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 బాగుంది పర్ఫార్మెన్స్. వన్స్ మోర్ అనేలా ఉంది, కానీ సమయమే లేక చెప్పలేకపోతున్నాం. వెరీ గుడ్. తరువాత సభా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. గౌరవ అతిథులు కర్ణాటక సంగీత విద్వాన్ శ్రీ కోకిల ఆర్కేవిఎస్ రాజు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే చిన్నజీయర్ స్వామి ఆస్థాన నాట్యాచార్య ఘంటసాల పవన్ కుమార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంఏ వీణా అండ్ వోకల్, వర్కింగ్ యాజ్ అ మ్యూజిక్ టీచర్ ఎట్ మహేంద్ర హిల్స్, వడ్లమన్నాటి అన్నపూర్ణ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరితో పాటు గురువుల్ని కూడా, గురువు కెఎస్ అకల్య గారిని, అలాగే గురువు శివరాజ్ భోగ గారిని, అలాగే గురువు మేఘనా గారిని, అలాగే జయంతి గారిని, వారి శ్రీవారిని వేణుగోపాల్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పూజ్యులు దైవజ్ఞ శర్మ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనుల మధ్యలో వీరందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిద్దాం. ఆలోచన ముందుగా కోకిలవాణి ఆర్కేవిఎస్ రాజు గారికి సన్మానం చేస్తారు. శ్రీమతి జయంతి గారు, అలాగే వేణుగోపాల్ గారు.
గురు హలో 1 2 3 తచ్చంయోరాన్ వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తనః స్వస్తిర్మానోషేభ్యః ఊర్ధ్వంజి గాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. చిన్నజీరి స్వామిజీ పుట్టినటువంటి అర్ధమూరులోను అలాగే తాపేశ్వరం మండపేట గ్రామాల్లో చాలామందికి విద్య నేర్పించి ఎంఏ సంగీతం అలాగే వారి పుత్రిక నాదశ్రీ ఇంతాక డ్యాన్స్ చేసింది. అలాగే వాళ్ళ కుటుంబం మొత్తం కోకిలవాణి నాదశ్రీ అండ్ కోకిలవాణి రాజుగారి బృందం ఎన్నో కార్యక్రమాలు చేశారు. రాష్ట్ర నలుమూలల గంగాధర్ గారి ఆర్కెస్ట్రాలో ఎన్నో ఏళ్ళు ఆయన గానం పంచారు. మంచి గానామృతులు వీరికి మంచి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ గానామృతం పంచే విధంగా ఆ సరస్వతి కృపా కటాక్షం మనందరికీ వీరందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళారాధన కూచిపూడి డ్యాన్స్ అకాడమీ అందిస్తున్నటువంటి జయంతి గారి తరఫున గురు పూజోత్సవంలో భాగంగా అందిస్తున్న సన్మాన కుసుమాంజలి. గౌరవ అతిథులు కర్ణాటక సంగీత విద్వాన్ శ్రీ కోకిలవాణి ఆర్కేవిఎస్ రాజు గారు, ఒక స్వర యోగి, అలాగే కర్ణాటక సంగీత సాంప్రదాయానికి కీర్తి కిరీటం ధరింపజేస్తూ కళా సేవయే జీవిత ధ్యేయంగా గానంలో గంభీర్యంతో, బోధనలో ఔదార్యంతో, వ్యక్తిత్వంలో వినయంతో సప్తస్వరాల సౌరభాన్ని సహస్ర హృదయాలలో నింపుతూ నిరంతరం సాగుతున్న వీరి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. మరి ఈరోజు మా కార్యక్రమానికి మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. అలాగే వారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఒక పాట పాడతారు, ఇప్పుడు మనందరం చక్కగా విందాం. సభాయ నమః. నేను తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం వాస్తవ్యుడను. నాకు ఇంతటి ఘన సన్మానాన్ని నిర్వహించినటువంటి కళారాధన సంస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయంతి పట్లూరి గారికి, మరి స్టేజ్ మీద ఉన్నటువంటి డిగ్నిటరీస్, పెద్దలు, చిన్నలు, శ్రేయోభిలాషులు, మరి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నటువంటి ఉద్దేశమైనటువంటి చిన్నారులు అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. నన్ను ఇక్కడికి గౌరవ అతిథిగా రావించి ఇక్కడకు ఇంత ఘనమైన సన్మానం చేయించినందుకు మా కళారాధన సంస్థాపకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతటి కార్యక్రమానికి ఉత్సుకతను ప్రోత్సాహాన్ని అందినటువంటి మా గురుతుల్యులు శ్రీ ఘంటసాల పవన్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, మరి హైదరాబాద్ లాంటి మహాపట్నంలో ఈ రవీంద్ర భారతిలో చేయటం అనేది, స్టేజ్ ఎక్కడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. అందరికీ కళ లాంటి విషయం ఇది. ఎవరో కానీ ఈ స్టేజ్కి రావడం అనేది చాలా అద్భుతం, అనిర్వచనీయం, అమోఘం. మరి ఇంతటి అవకాశాన్ని నాకు అసలు కలుగుతుందని కూడా అనుకోలేదు. అదేవిధంగా నాకే కాకుండా ఒకే రోజు నాకు, నా కుమార్తె అయినటువంటి చిరంజీవి నాదశ్రీకి, ప్లీజ్ స్టాండప్, చిరంజీవి నాదశ్రీకి కూడా ఒకే స్టేజ్ మీద ఒకే రోజు ఇలాగా ఎంతో అద్భుతమైనటువంటి పరిచయాన్ని కలిగినటువంటి మా ఘంటసాల పవన్ కుమార్ గారికి, అదేవిధంగా మా జయంతి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్న వారిద్దరికీ కూడా. ఇంతటి ఆనంద సమయంలో నేను ఏం పాడాలో తెలియడం లేదు, నా కళ్ళ నుండి నీరు కూడా వస్తుంది. ఏమండి, నేను సంగీతం నేర్చుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ సంగీతంతో ఇప్పుడు ఇంత రాత్రి వేళ ఇబ్బంది పెట్టడం కన్నా ఒక చక్కని ఘంటసాల గారి పాట పాడి వినిపిస్తాను. మీకు అందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుందేమో నా ఉద్దేశం. లేదంటే మీ ఇష్టం, మీ కోరిక మీద సంగీతం పాడమంటే కూర్చొని కూడా బాచిపెట్టేది.
నిమిషం అండి. ఓ చిన్న ఆలాపన. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమ మనసు కరుగదా మహిమ చూపవ దీన పాలనము సేయవే శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ విరసని ధనిస మపధనిస ధనిస 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 చంద్రకళాధరి ఈశ్వరీ విరసని మమధరి సద నీ రే ని స రి మపద మప ని రే ని సద ప చంద్రకళాధరి ఈశ్వరీ ధనిస మప ధనిస సరి భగని మని ధనిస మప ని రి సరి ని స ధని ప మని సరి సని సరి గరి సరి రి సని సని పరి మ మ గ మరి సరి 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 మప ని ధని స సరి మప ని ధని స సరి మప ని ధని స చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ తోం 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 దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిరియణధరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం తారి దిరి దిరి తోం 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 దిరి దిరి తోం 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 దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి 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 తోం దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం దిరి 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 నా దిరి 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 తోం ని 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 దని ని దని ని దబ బస దని ని దని దని ని ని దని 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 పగమరి గరి సరి ని సరి ని సరి ని దని 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 నిని దద సదని నిని దద గగరి ని గగ సదని నిని సని నిని సద రి 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 రి
ధన్యవాదాలండి. మరి ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి కమిటీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం తదుపరి అంశానికి తోడుకొని పోవాల్సిందిగా జయంతి మేడం గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చాలా 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 అసలు చాలా అద్భుతంగా ఉంది. ఆ తన్మయత్వంలో వెళ్ళిపోయాం అందరం కూడాను. తర్వాత మన గౌరవ అతిథులు ఘంటసాల పవన్ కుమార్ గారికి చిరు సత్కారం, గురు పూజోత్సవం. భావం భాషగా లయ శ్వాసగా నృత్యం చేస్తున్న నాట్యం కేవలం అడుగుల కదలిక కాదని, అది ఆత్మకు ఆరాధన అని రంగస్థలాన్ని రసమయంగా తీర్చిదిద్దే కళా తపస్వి శ్రీ ఘంటసాల పవన్ కుమార్ గారు కళను ఒక వృత్తిగానే కాకుండా వ్రతంలా స్వీకరించి నాట్యాన్ని కేవలం వినోదానికే కాకుండా వేదంగా ఆరాధిస్తూ అభ్యాసాన్ని ఆయుధంగా ధరించి అలసటను అధిగమించి అంకిత భావంతో నిత్య చైతన్యంతో నవరసాల గంగా ప్రవాహంలో నృత్య కళను ఆరాధించే సాధకులు శ్రీ ఘంటసాల పవన్ కుమార్ గారు. వీరు ఆంధ్ర మరియు తెలంగాణ కూచిపూడి కళాకారులు. వీరు చిన్నజీయర్ స్వామి వారి ఆస్థాన నాట్యాచార్యులుగా ఉన్నారు. వీరు కూచిపూడి మరియు భరతనాట్యంలో ఎంఏ పట్టాను పొందారు. మరి ఇప్పుడు వారికి గురు పూజోత్సవం జరుగుతోంది. మరి మా విన్నపాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు కరతాళ ధ్వనుల మధ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హలో థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మా చిన్నజీవి స్వామి ఆశ్రమం ప్రోగ్రాంలో ప్రతిదానికి వస్తారు. నిగర్వి నిరాడంబరత, నిజంగా దంపతులను చూస్తే పార్వతి పరమేశ్వరులాగా అనిపిస్తారు నాకు. ఎప్పుడు చూసినా కానీ అందరినీ నవ్వుతూ ఒక కార్యక్రమం జెంట్సే నిర్వహిస్తున్న ఈ టైంలో లేడీస్ కూడా ముందుకు రావాలనుకున్నాను. ఎందుకంటే బయట ఆర్గనైజర్స్ చేయడం కన్నా ఒక టీచర్ చేస్తే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇక రవీంద్ర భారతిలో బుక్ చేసి చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు అందరూ అనుకుంటారు ఇవిడ చాలా ప్రోగ్రామ్ జస్ట్ చాలా తక్కువ అమౌంట్లో పెట్టి చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. వారి కోరిక ఉచితంగా చేయాలని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన చిన్నజీవి స్వామి ఆశ్రమంలో ప్రోగ్రాంలన్నీ ఉచితమే. ఇవి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ పేరెంట్స్ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి మేడం గారికి మీరు కనుక టీచర్లందరూ కనుక మేడం గారు కనుక మీరు పేర్లు ఇస్తే ఒక 3 days మార్నింగ్ టు ఈవినింగ్ చిన్నజీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసే ఉంటారు. ఒక 1400 కోట్లు పెట్టి కట్టారు, ముచింతల్లో ఉంది. అక్కడ చిన్నజీవి స్వామీజీ గారు అహోబిల స్వామి చేతుల మీదుగా ఈ పాల్గొన్న చిన్నారులందరికీ కూడా మొమెంటో సర్టిఫికెట్ ఇచ్చి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉచితంగా మీకు అందరికీ కూడా అవకాశం కల్పించి దర్శించేది కూడా ఏర్పాటు చేస్తాం. దయచేసి దానికి చేయాల్సిందల్లా మేడం గారికి పేర్లు ఇవ్వాలి. మేడం గారికి పేర్లు ఇచ్చి కనుక ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎలా చేశారో చేస్తే అన్ని ప్రోగ్రాంలు మేము నాట్యాచార్యులు చేయండి. దయచేసి ఆర్గనైజర్ల కన్నా మేము చేసేవే మీకు అన్ని ఉపయోగం ఉంటాయి. ఎందుకంటే దయచేసి ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మాటకి టీచర్లను మార్చకండి. ఒక మంచి గురుగారిని అంచుకుని ఎంచుకోండి. నేను ఒక చిన్న విషయం చెప్తే డ్రామా ఈ పాప జస్ట్ 2nd క్లాస్ పతాక వినియోగం, చాలామందికి ఓన్లీ పతాకం త్రిపతాకం చెప్పడమే రాదు. ఈ అమ్మాయికి మొత్తం వచ్చు. పతాక వినియోగం చెప్పు. నాట్యారంభే వాణి వాహే వనే వస్తు నిషేధనే కుచస్థలే నిషాయాం చ నద్యాం అమరమండలే తురంగే ఖండనే వాయౌ
शयने गमनोद्यमे प्रतापे च प्रसादे च चन्द्रिकायां गणादपे कवाडपाटने सप्तविभक्त्यते तरङ्गके वीधि प्रवेशभावेऽपि समद्वे अङ्गरारके आत्माते चपते चापि तूष्णीभावनिदर्शने तालपत्रे च केटे च द्रव्यादिस्पर्शने तथा आशीर्वादक्रियायां च रूपश्रेष्ठस्य भावने तत्र तत्रेति वचने सिन्धौ च सुकृतिक्रमे सम्मार्जने पुरोगेऽपि खड्गरूपस्य धारणे मासे संवत्सरे वर्षदिने सम्मार्जने तथा एव मध्येषु युज्यन्ते పతాకహస్తభావనాః. ఇలాగా మొత్తం 24, 28 వచ్చు. మీ పిల్లలకు కూడా దయచేసి స్టేజ్ మీద ఊరికే ప్రోగ్రాంకి వెళ్లకుండా సబ్జెక్ట్ ఉంది, అడుగులు తాళాలు ఇవన్నీ గురువుగారిని పట్టుకుని మీరందరూ నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుంటారా? పిల్లలకు పేరెంట్స్ కూడా పిల్లలకి నేర్పించండి. ఈరోజు నేను చాలా ఐటమ్స్ చూస్తే చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కళారాధన వాళ్ళ ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా డెవలప్ అయ్యారు. క్షమించాలి, యాక్చువల్గా క్లాసికల్ డ్యాన్స్ అంటే ఓన్లీ ఆడపిల్లలే నేర్చుకునే ఒక అంశంగా అనుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు కూడా, మరి అవగాహన లేకో ఎందుకనో. కానీ ఈరోజు నేను కళారాధన వాళ్ళ నాట్య అకాడమీలో 2 పిల్లలు మగపిల్లలు కూడా చేయడం చూశాను నేను. యా, ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ప్లీజ్ గివ్ దెమ్ రౌండ్ ఆఫ్ అప్లౌజ్ ప్లీజ్. మరి మగపిల్లలు కూడా నేర్చుకోవడానికి కూడా ముందు యాక్చువల్గా ఈ భరతనాట్యం కానీ కూచిపూడి డ్యాన్స్ కానీ మొట్టమొదట్లో మగవాళ్లే చేసేవాళ్ళు. కాలక్రమేణా అది మగపిల్లల నుంచి ఆడపిల్లలకి పాకింది. ఆడపిల్లలు కూడా ముందంజ వేశారు. కానీ మగపిల్లలు వెనకబడకూడదు. మగపిల్లలు కూడా వెస్ట్రన్ డ్యాన్స్ అని ఆ కల్చర్ ఈ కల్చర్ వెళ్తున్నా కానీ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటే మిగతా అన్ని డ్యాన్స్లు కూడా ఈజీ, చాలా ఈజీ. ఫోక్ డ్యాన్స్ కానీ ఈ వెస్ట్రన్ డ్యాన్స్ కానీ అన్ని రకాలు. సో దయచేసి మీ మగపిల్లలకు కూడా ఈ కళని నేర్పించి వారిని ప్రోత్సహించవలసిందిగా మరి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చివరికి నేను ఒక జతి చెప్పి మాస్టర్ గారిని కాబట్టి తంగడు తంగడు దిక్కు తక్క దిన్న చీకుడు చీకుడు తక్క జంతారి కుంతారి కొక్కు జక్కక్కు తగిన తా అతై అతత హత్తై తాం తాం దుర్గుడతాం తత్త హత్త దుర్గుడతై తాం తాం దుర్గుడతాం తత్త హత్త దుర్గుడతై కిట్టదెమ్మి కిట్టది తక్క తదిగిన్న కిట్టదెమ్మి కిట్టది తక్క తదిగిన్న కిట్టదెమ్మి కిట్టది తగడదాం 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 తా. ఇప్పుడు గౌరవ అతిథులు శ్రీమతి వడ్లమన్నాటి అన్నపూర్ణ చంద్రశేఖర్ గారిని గురు పూజోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి వడ్లమన్నాటి అన్నపూర్ణ చంద్రశేఖర్ గారు సాంఘిక సంక్షేమ గురువుల పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉన్నారు. వీరు తెలుగు యూనివర్సిటీ నుండి ఎంఏ వోకల్, అలాగే గంధర్వ మహావిద్యాలయ నుండి మరియు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి వీణా డబుల్ ఎంఏ చేశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుండి 2 బెస్ట్ టీచర్ అవార్డ్స్ని కూడా గెలుచుకున్నారు. అలాగే TSWRS నుండి ఒక బెస్ట్ టీచర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు శ్రీ స్వరలయ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ప్రియ శిష్యుల నుండి కూడా సంగీత కళా ప్రజ్ఞ అనే బిరుదును కూడా అందుకున్నారు. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వారు సంగీత కళానిధి అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. మరి ఈరోజు మా మనవిని ఆలకించి వారు సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు దైవజ్ఞ శర్మ గారికి చిరు సత్కారం.
హలో. దైవజ్ఞ శర్మ గారు తెలియని వారంటూ ఉండరు. ఎక్కడైనా సరే ఎన్ని కార్యక్రమాలు ఇదే సభలో చిరంజీవి గారి దగ్గర నుంచి కె రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి అవార్డు తీసుకున్నటువంటి దైవజ్ఞ శర్మ గారు నిజంగా ఆ దైవమే నడిచి వచ్చిందా అన్నట్టు ఈరోజు కార్యక్రమానికి రావడం నిజంగా మా అందరికీ కూడా చాలా 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 సంతోషకరం. మీ అందరికీ మా అందరికీ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నటరాజస్వామి యొక్క శ్లోకాంతో వీరిని మనం సత్కరింపజేద్దాం. దేవతానాం శిరస్తస్తు గురునాం ఆశ సంస్థిత వక్షస్థస్య ప్రాణాం శేషత్వ నియమో భవేత్ విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేకరత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే నాట్యం కరిష్యే భూదేవి పాదఘాతం క్షమస్వమే అంటూ ఆ భూదేవి యొక్క శ్రీదేవి యొక్క కరుణా కృపా కటాక్షాలు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని, ఆ నటరాజును దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు అందిస్తున్న కళారాధన తరఫున జయంతి గారి దంపతుల తరఫున సన్మాన కుసుమాంజలి. శివ గారు చాలామంది ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ని తయారు చేయడమే కష్టం. అలాగా ఒక ట్రైన్ తీసుకొచ్చారు ఆయన. గట్టిగా కరతాళ ధ్వనులతో శివ గారికి పేరులోనే శివ అని ఉంది. మీ గురుగారి పేరు వేణుగోపాలరావు గారి దగ్గర శిష్యరికం పొంది ఎన్నో మంది శిష్యుల్ని తయారు చేసి ఈరోజు ఈ రవీంద్ర భారతి కార్యక్రమంలో నిండుగా ఉందంటే ఈ చిన్నారుల యొక్క సరిగమ పదనసలకి సిరిమువ్వల గజ్జెల నాదం తోడుతో ఈ చిన్నారులు ఎంతో ఆద్యంతం చక్కగా ఆనందంగా చేస్తున్నారు. శృతి మాత లయ పిత అన్నారు. ఏతత్రయం ద్విధాభిన్నం లాస్యతాండవ సంజ్ఞకం సుకుమారంతో తల్లాస్యం ఉద్ధృతం తాండవం విధో అన్నట్టు ఈ చిన్నారులందరూ కూడా ఎంతో చక్కగా సంగీతానికి స్వరపదుల సన్నిధిలో నృత్య కైంకర్యం చేసిన ఈ చిన్నారులందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివగారిని ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. చిన్నారులు కూర్చోండి అమ్మా, అందరూ బాస్పెట్లు వేసుకుని కూర్చోవాలి. ఒక్క మగాడు గట్టిగా కూర్చోవాలి. వీరికి దైవజ్ఞ శర్మ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. చిన్నారులందరూ కూర్చోవాలి నాన్న. చక్కగా చిన్న పిల్లలు, వాళ్ళకేమీ తెలియదండి. వాళ్ళు ఏమాత్రము కల్మషం లేని ఈ చిన్నారులకి అందరూ కూర్చోవాలి త్వరగా. ఈ టీచర్లు అయిన తర్వాత మా పిల్లలు తీసుకుంటారు. అందరూ టీచర్ల పిల్లలందరూ ఉండాలి. కూర్చోవాలన్న కూర్చోవాలి. ఒకళ్ళు బాస్పెట్లు వేసుకుని కూర్చోండి. ముందు వాళ్ళు బాస్పెట్లు వేసుకుని అవ్వండి, ఇంకా ఉంది. బాస్పెట్లు వేసుకుని కూర్చోవాలి. వేణుగోపాలరావు గారి శిష్యరీకంలో భరతనాట్యంలో ఎన్నో ఉన్నత స్థానాలకు పొంది ఎంతో గురువుల యందు భక్తి శ్రద్ధలతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలోనే ఇతర ప్రదేశాల్లో ఎన్నో దేవస్థానాల్లో నృత్య ప్రదర్శనలు చేసి గురువులకి కీర్తి ప్రదర్శన తీసుకొచ్చినటువంటి శివగారు ఇంకా మీరు ఈ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మీ కుటుంబానికి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళారాధన గురు పూజోత్సవం శ్రీమతి పాట్లూరి జయంతి గారు మరియు దంపతులు. థ్యాంక్ యూ. వీరందరికీ కూడా చిన్నారులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మీకు ఫెలిస్ట్రేషన్ బిరుదు, చిన్న బిరుదులు ఎంత ఆనందపడిపోతున్నారో. ఆ చేతుల్లో మోయలేరు కూడా మీరు. మా జయంతి గారు పెద్ద మూమెంటోస్ చేయించారు మీకు. సర్టిఫికెట్ మీద పేరు చక్కగా ఇంట్లో దాచుకోవాలి. అందరూ చెప్పండి ఒకసారి. నేను చెప్పాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ. మేఘనా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గురువు మేఘనా గారిని. వీళ్ళందరికీ అయిన తర్వాత వీళ్ళందరికీ నంది పురస్కారం సినిమా యాక్టర్లకు ఇస్తారు. ఈసారి మీకు ఇచ్చేశారు. మీ చేతుల్లోకి వచ్చేసే నంది పురస్కారాలు. చిరంజీవి వాళ్ళకన్నా మీరే గొప్ప యాక్టర్ల కన్నా, అవునా కాదా? అక్క మొత్తం తొర్రే గట్టిగా. ఏది అందరు చిన్నపిల్లలందరూ వచ్చారా అమ్మా? మీ వారికి చెప్పొచ్చావుగా? వాళ్ళ వారికి చెప్పొచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళ వారికి చెప్పొచ్చింది. పర్మిషన్ తీసుకొచ్చావుగా? వెరీ గుడ్. ఈ పాప వీడు లేనన్నా ఇంకో 10 yearsలో బీటెక్ వెళ్తావు కదా నువ్వు. చదువు గట్టిగా. చిన్నపిల్లలు సరదాగా ఉంటారు. చిన్నపిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి.
అక్క బుజ్జక్కలు అందరికీ నందులే. అబ్బా ఎప్పుడు మోద్దామా అని చూస్తున్నాను. నంది దాచుకుంటారుగా ఇంట్లో, దాక్కుంటుంది. ఓయ్ పాస్ చేసుకోండి. ఎన్ని నందులో కూర్చోవాలి. మీరందరికీ మరి ఒక మారు చెప్తున్నాను, పేరెంట్స్ అందరికీ కూడా చిన్నజీర స్వామి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అతి త్వరలో ప్రోగ్రామ్స్ ఉచితంగా ఉంటాయి. భోజనం మేమే పెడతాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దర్శనం కూడా చేస్తాం. యాక్చువల్ 300 రూపీస్ టికెట్. అన్నీ మీకు ఫ్రీగానే ఉంటాయి. మీరు జయంతి గారిని కలవండి. అతి త్వరలో ఏర్పాటు చేస్తాం ప్రోగ్రామ్ అక్కడ. అది సర్టిఫికెట్లు మేమే ఇస్తాం, మొమెంటోస్ మేమే ఇస్తాం. మీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్? చాలా నిండుగా పండగల సందడిగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పేరెంట్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పేషెన్స్కి మేము ఏమిచ్చినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఆ చివరికి ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లా. రైట్. మళ్ళీ అతి త్వరలో మనం ఆగస్టు 15 79 స్వాతంత్ర దినోత్సవాలు చేసుకోబోతున్నాం. అన్ని మర్చిపోయిన అమ్మ నాన్నతో పాటు మన దేశాన్ని మర్చిపోకూడదు కదా. అందరూ ఒకసారి చేయండి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. వెరీ గుడ్. అందరికి వచ్చాయా? అదే ఫాస్ట్గా ఇవ్వాలి, ముందే రెడీ చేసుకోవాలి, లేట్ అయిపోతుంది. చక్కగా నాకు కూడా దేవుడు వరమిస్తే ఆ బుడ్డదాని పక్కన డ్యాన్స్ చేయాలండి. చక్కగా బుజ్జుగుంది. అక్క హాయ్. వాళ్ళకేం తెలియదు అసలు. ఆ మొమెంటో పిచ్చలో ఉన్నారు వాళ్ళు. అంతే, ఇంటికి వెళ్ళి దాచుకుని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ ఎంత మురిసిపోతున్నారో ఆ ముఖాల్లో తెలిసిపోతుంది. అసలు ముందు వీళ్ళకన్నా వాళ్ళు డ్యాన్స్ చేసేస్తున్నారు. ఓకేనా? అందరికి వచ్చాయా సర్టిఫికెట్లు? కదా సర్టిఫికెట్లు ఇవ్వాలా? ఇచ్చేసారా? ఓకే రైట్. అందరూ ఒక్కసారిగా కళారాధనకి, 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 ఆరాధిస్తాం కాబట్టి కళల్ని కళారాధన. అంతేనా? ఓకే రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టీం మోసుకెళ్ళారు. అమ్మా నెమ్మది లేక గురువు మేఘనా గారు అండ్ టీం. మేఘనా గారు మరియు వారి శిష్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తదుపరి బృందానికి మేఘనా గారు ట్రైన్ తీసుకొచ్చారు. మొత్తం మీదే బ్యాచ్, మొత్తం పోటీ పడి తీసుకొస్తున్నారు. ఇలా తీసుకొస్తే నాట్యాచారులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. టీచర్లు అందరూ గుర్తుపెట్టుకోండి, మేఘనా గారి శిష్య బృందం గురువు గారులను మార్చకూడదు. ప్రామిస్ చేస్తారా? గురుగారిని మారుస్తారా? మార్చమని చెప్పండి. ఓకేనా? చక్కగా అంజలి గడ్డిస్తున్నారు చిన్నారులు. త్వరగా వెళ్ళి కూర్చోండి, టైం లేదు. వెళ్ళండి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణ దేవం అక్షరం పరమలం పదం విశ్వత పరమాన్ నిత్యం విశ్వన్నారాయణకం హరిం విశ్వమే వేద పురుషస్తద్విశ్వం ఉపజీవతే. చక్కగా వేద ఆశీర్వచనాలతో చిన్నారులందరూ కూర్చోవాలి. నాన్న బాస్పెట్లు వేసుకుని కూర్చోవాలి. వెనక మేడం గారు చాలా హైట్గా ఉన్నారు. మేడం గారు కూర్చోండి. రైట్, కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. ఉప్పల్ నుంచి విచ్చేశారు. త్వరగా కూర్చోవాలి, రావాలి త్వరగా. నందులు పాస్ చేసుకోండి, కూర్చోవాలి. జరగండి అన్న, త్వరగా నుంచుని వేసేయండి, టైం చాలు. నుంచుని వేయండి, అది వెళ్ళండి. నుంచుని వేయండి, టైం సరిగ్గా. చగ్గల
అమ్మకి నాన్నకి కూడా ఈ మొమెంటో ఫస్ట్ ఇచ్చి కాళ్ళకి నమస్తే చేసి తర్వాత గురుగారికి ఇచ్చి నమస్తే చేసి గురుగారు వస్తే లేచి నిలబడడం కూడా మర్చిపోయారు ఈ మధ్య మా దానిలో. ముఖ్యంగా లేచి కూర్చోకూడదు, గురుగారు వస్తే లేచి నుంచోవాలి. చక్కగా మా మనసు ఎప్పుడు నుంచుంటూనే ఉంటుంది. నాదశ్రీకి అయితే చెప్పక్కర్లా. రైట్, చక్కగా అందరూ తీసుకోవాలి. ఎన్నో కార్యక్రమాలు. అక్క నువ్వు నుంచుంటే ఎవరు కనబడట్లా, కూర్చోవాలి, అవతలకి వెళ్ళాలి నువ్వు. కొంతమంది పిల్లలు టీచర్ల కన్నా ఎత్తుకున్నారు, ఇలా చూడాల్సి వస్తుంది. నా అక్క చూడండి నిచ్చినే. ఆ కార్నర్ అందరు కూర్చోండి అమ్మా. ఇటు రండి అన్న, అటు కూర్చున్న వాళ్ళు యువతలకు రావాలి. అక్క అక్క ఈఫిల్ టవర్ అక్క ఇట్రా, అక్క ఈఫిల్ టవర్ అక్క ఇట్రా, నువ్వే నుంచుంటే కూర్చుంటే నా ఎత్తున్నావు దా. మా మేడం గారు దానిలో పిల్లలందరూ ఎత్తు, మా మేడం గారు నా ఎత్తు. వెరీ గుడ్. ఎత్తు కాదు మనకు కావాల్సింది చెప్పే విధానం. ఇంతమంది పిల్లల్ని టీచింగ్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. మీ గురుగారి పేరు చెప్పండి. మీ గురుగారి పేరు? డాక్టర్ పి రమాదేవి గారు. పి రమాదేవి గారు. ఓకే, కేరళలో ఉంటారు రమాదేవి గారు. అంటే తెలియని వారు ఉంటారు. ఎన్నో బుక్స్ రాశారు. వారి నుంచి కూచిపూడిలో కానీ భరతనాట్యంలో కానీ గొల్ల కలాపం కానీ ఎన్నో బుక్స్ రాశారు. చాలామందికి ఆదర్శనీయం. సర్టిఫికేట్ కోర్సు కూడా అందరూ ఆవిడవే ఫాలో అవుతున్నారు. అలాగే మీ యొక్క గురుగారి యొక్క పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, వారికి ఎంతో పైకి తీసుకొచ్చి ఆ గురుగారి పేరు నిలబెట్టాలని, గురు శిష్య పరంపర కొనసాగించాలని మీకు మీ కుటుంబానికి మన కళారాధన జయంతి గారి దంపతుల మీదుగా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. తదుపరి ఒక్కసారిగా నేను చెప్పాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఫ్రెండ్ దేవో భవ. ఓయ్ చెప్పకూడదు, నేను ఊరికే సరదాగా. ఓకే. భారత్ మాతాకి బోలో, భారత్ మాతాకి బోలో, భారత్ మాతాకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తరువాత గురు కెఎస్ అకల్య గారు, రియా భరతనాట్యం అకాడమీ, వారి శిష్య బృందంతో వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గవిన్ గారు, అగల్య గారు భరతనాట్యం ప్రముఖ భరతనాట్యం టీచర్ గారు. రైట్ సైడ్కి వెళ్ళండి అమ్మా, లెఫ్ట్ ఇటు సైడ్ రావద్దు, మైక్ సైడ్ రావద్దు, అటు సైడ్ వెళ్ళండి. ఎంతమంది ఎంత అందగత్తులు వచ్చేసాయో ఈరోజు స్టేజ్ మీదకి. ఎంత బాగుంది ఈ బుట్టది, నాలాగా అందంగా ఉంది. మీ ఇద్దరం ఒకేలాగా ఉన్నాం. మా కూతురు అనుకుంటారు కదా. అమ్మో భలే చూస్తోంది. కూర్చోండి అందరూ. వాళ్ళ పేరెంట్స్ అందరికి వచ్చారు. ఒకసారి పేరెంట్స్ అందరికి చప్పట్లు కొట్టండి. ఎంత సంతోషపడిపోతున్నారు పేరెంట్స్. కూర్చోవాలి, కూర్చోండి. ఇటు కూర్చో, ఇట్రా కూర్చో. ఈ అమ్మాయి విగ్గు పెట్టుకొచ్చింది, నిజం జుట్టు కాదు ఇది. చాలామంది పిల్లలు గోచి లోపలికి పెట్టుకుంటున్నారు, గోచి బయటకు ఉండాలి. సూర్యచంద్రులు తప్పు పెట్టుకుంటున్నారు. ఒకసారి చూసుకోండి, గురువుగారులను అడగండి. సూర్యుడు రైట్ సైడ్ ఉండాలి, చంద్రుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. గోచి లోపలికి పెట్టుకుంటున్నారు, బయటకు ఉండాలి. కాంపిటీషన్స్కి వెళ్తే ప్రైజులు పడవు. చక్కగా మర్చిపోకుండా చూసుకుని చేసుకోవాలి. అలాగే మేకప్ చేసిన దినకర్ అండ్ టీంకి, ఇతర మేకప్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సౌండ్ సిస్టమ్ వాళ్ళకి, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, ఇలాగ రవీంద్ర భారతి యాజమాన్య వారికి పేరున మీరు చాలా దూరాలు వెళ్ళాలి కాబట్టి గవిన్ గారికి, అకల్య గారికి, వీరు తమిళనాడు నుంచి ఇచ్చేశారు. అక్కడే ఉండేవాళ్ళు. తమిళనాడు మీద ఇక్కడే ఈ ఊరే. భరతనాట్యం నృత్య కళాకారిణి. ఎన్నో మంది పిల్లల్ని తయారు చేసి చాలా కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శించి, ఎన్నో దేవస్థానంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి మనందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అకల్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. She is very dedicated dancer in Bharatanatyam. Very applause. Please give him big hands. Okay.
చిన్నారులందరికీ కూడా షీఈస్ తమిళియన్. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. అతి త్వరలో మన తెలుగు భాష వచ్చేస్తుంది ఆవిడకి అని నేను కోరుకుంటున్నాను. లేదా ఆవిడ తమిళం మాకు వచ్చేస్తుంది. తెలుగు రావాలి అని కోరుకుంటున్నాం. ఐ క్యాన్ అండర్స్టాండ్ తెలుగు, షీ క్యాన్ అండర్స్టాండ్ తెలుగు. ఓకే, నెక్స్ట్ టీం ఒక్కసారి కూర్చోమ్మ. చెప్పాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో. అది మొమెంట్ ఇచ్చేంత వరకు వెళ్ళేలాగా లేదు ఈ పాప. అక్కడే కూర్చుంది, అసలు కదలట్లా. వచ్చాయి, సంతోషం, ఫుల్ హ్యాపీ. గట్టిగా ఎదురు చూడండి. క్లాప్స్ గట్టిగా కొట్టండి మేడం గారికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టీం మన శ్రీమతి జయంతి గారే. నెక్స్ట్ టీం శ్రీమతి పట్లూరి జయంతి గారు. వారికి వారే సన్మానం చేసుకుంటున్నారు. నిర్వహణ వాళ్ళే, ఆర్గనైజర్ ఆవిడే. ఈరోజు కార్యక్రమం మొత్తం జరగడానికి కారణం కథ ఇందులో ఆవిడ పాలు పంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాలి. కాబట్టి వాళ్ళ టీం అంతా, వాళ్ళ చిన్నారులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ అక్క మొత్తం సరిదేసుకుంది. సరిగ్గా కట్టుకో. ఓకే. అప్పుడే కళ్ళజోడా, ఆకుకూరలు తినాలి, అర్థమైందా? స్పెక్స్ తీసేయండి. ఓకే కూర్చోండి. ఈ అక్క చాలా బాగుంది. ఎక్కడ కొనుక్కోవచ్చు ఈ కొప్పు? వెరీ గుడ్. మేడం గారి టీం వీళ్ళంతా చాలా బాగా చేశారు. ఈ అక్క నాకన్నా ఎత్తుంది డ్రామా. నువ్వు కూర్చుంటే నా ఎత్తున్నావు, నుంచుంటే ఎత్తున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టండి అక్కకి. నాకు అందరూ కాంపిటీషన్. ముందు వీళ్ళ అమ్మాయే కాంపిటీషన్. అందరు పాస్ చేసుకోవాలి. తదుపరి మా శిష్యురాళ్ళందరూ రెడీగా ఉండాలి. మా వాళ్ళకి ఇచ్చేసారా? మన వాళ్ళకి శతమానం భవతి. చెప్పండి. శతమానం భవతి హితాయు పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతి హితాయు పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పరదేవత అనుగ్రహం చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయంతి గారికి దంపతుకుండుగాక. చాలా విశాల కార్యక్రమాన్ని అర్థవంతంగా గౌరవ పెద్దలు పవన్ గారి నాయకత్వంలో, నా పవన్ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పువ్వులే. చిరంజీవి స్వామికి చాలా మనసులోని మనసు మా పవన్ గారు. ఇవాళ జాతీయ సంపద అయినటువంటి నృత్యాన్ని ఒక సమాహారకలాగా అందరినీ కూడా పరివ్యాప్తం చేసేటువంటి పవన్ గారిని, మరీ ముఖ్యంగా మా సోదరిమణి జయంతి గారి దంపతులను అభినందిస్తూ, నేను అతిశయోక్తి కాదు కానీ నా 40 సంవత్సరాల అనుభవంలో పవన్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం చూసిన అనుభూతి కలిగింది. చివరిగా శివశంకరి పాటకు కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఎంతోమంది విద్వాంసులను సత్కరించినటువంటి చెయ్యి ఇది. చిట్టిబాబు గారిని కూడా నేను సత్కారం చేశా, రాయసులోచన చేశా. బీసరు అంటే నాకు 72 కాబట్టి 81 నా ప్రస్థానం మొదలైంది పవన్ గారు. ABCD అంటే అక్కినేని నాగేశ్వరరావు, బి అంటే భాస్కరరావు, సి అంటే శ్రీనారాయణ రెడ్డి, డి అంటే దైవేశ్వర. అన్నిటికీ మేమే ఉండేవాళ్ళు. ఇవాళ కన్నులను రెండుగా ఒక దసరా ఒక దీపావళి వచ్చిన అనుభూతి ఎక్కువ పొగడొద్దు జయంతి గారు, చిన్నదాన్ని కాబట్టి. శతమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మీకు జయంతి గారికి కళారాధన నిర్వహిస్తూ కూచిపూడి డ్యాన్స్ అకాడమీతో పాటు ఎంతోమంది గురువులను సత్కరిస్తూ వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ రవీంద్ర భారతిలో కార్యక్రమం నిర్వహించడం మామూలు విషయం కాదు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇటు గృహిణీ బాధ్యతలు తీసుకుంటూ మీ భర్త గారి సహకారంతో ఇంకా ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈస్ట్ ఆర్ వెస్ట్ కళారాధన, ఈస్ట్ ఆర్ వెస్ట్ కళారాధన, ఈస్ట్ ఆర్ వెస్ట్. వెరీ గుడ్. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని తెలియని మీకు మీ కుటుంబానికి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్వేదాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీమతి పట్లూరి జయంతి గారు. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమంతో నిర్వహించినటువంటి యాంకర్ గారికి చేయాలి కదా, పాపం ఆవిడకి మర్చిపోతే ఎట్లా, వారిని కూడా ఒకసారి ఆశీర్వదించవలసింది. మా పిల్లలకి ఇవ్వలేదు, మా పిల్లలకి ఇస్తారు. ఒకసారి యాంకర్ గారికి ముందు మా పిల్లలకి మొమెంటోస్ ఇవ్వలేదు, ఒకసారి రండి అమ్మా.
అక్కడ పెట్టుకున్నాడు. వచ్చేయండి ఫోటోకి, రండి రండి. హేమభారతి బృందం రావాలి అమ్మా, రండి రండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు రెడీ రెడీ ప్లే. నిజంగా మా నాదశ్రీ గారు అండ్ మా చౌకీ గారు, మనస్వి గారు, రాజు గారు, మా హేమభారతి వీళ్ళందరూ కూడా ఎంతో గురుగారిని సత్కరిస్తూ గౌరవిస్తూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గురువుని అరవకుండా ఉన్నటువంటి మా పుష్ప గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పుష్పం గారు రావాలి, పుష్ప గారు రావాలి, పుష్ప గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా మనస్వి గారు, మా చాకీ వాళ్ళ మదర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జయంతి గారు, మీ పిల్లలకు అందజేయండి, ఒక్కొక్కరికి ఫోటో ఫోటో తీయండి, తీసుకోండి, అటు తీయండి. అలాగే చాకీ అటు దిగండి, అటు దిగండి, స్వామివారికి చూపించాలి అందుకని. నెక్స్ట్ ఇటు నాదశ్రీ, రేపు ఈ ఫోటోలు స్వామివారి దగ్గరికి వెళ్తాయి అందుకని. అలాగే చిన్నారి హేమభారతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మేడం గారు ఇంకొక టీచర్ గారు ఉన్నారు, వారిని వేదిక మీద. డాన్స్ ఇంకొక పాప ఉంది, అవుతుంది ఐటమ్ జరగాల. ఒక్క నిమిషం, ఒక యాంకర్ గారికి ఇచ్చేసిన తర్వాత చేద్దాం. మన యాంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దాని తర్వాత ఒక ఐటమ్ ఉందట, వారికి సన్మానం చేశారా ఆ మేడం గారికి? మీకు ఇచ్చారా? రండి ఇచ్చేయండి, ఇచ్చేసిన తర్వాత చేద్దాం. రండి రండి మేడం గారు రండి. గట్టిగా కరతాళ ధ్వనులతో కూర్చోండి, ఆశీర్లు అవ్వండి. రండి పర్లేదు కూర్చోండి. నిజంగా ఒక్కొక్కసారి కార్యక్రమాలు ముందు వెనకలు అవుతాయి కానీ వచ్చి దగ్గర సార్ గారు ఇవ్వండి, వీరికి మొమెంటో అందజేయవలసిందిగా. నిజంగా చిన్నపిల్లలే కాకుండా మేము కూడా చేస్తామని ముందుకొచ్చి ఈ అంశాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. మేమందరం చూసే వెళ్తాం మీ కార్యక్రమం. గట్టిగా కరతాళ ధ్వనులతో మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా, ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చివరిగా మన యాంకర్ గారికి చాలా అద్భుతంగా, సున్నితంగా, సుమనసరంజనిగా, అందరినీ నొప్పించకుండా, తానొవ్వకుండా, అందరినీ మెచ్చుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా నిర్వహిస్తున్నటువంటి గాయత్రి గారు, నిజంగా ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణ వేదాలతో మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సామవేద సంగీతంతో మనందరినీ అల్లాడించినటువంటి రాజుగారి యొక్క సంగీత నృత్య నేతృత్వంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా, మనందరికీ కూడా క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా నాద శ్రీలతో, నాద ఓంకారాలతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక చివరి నృత్యాంశం ఉంది, దాన్ని తిలకించవలసిందిగా ఒక ఫోటో. ఓకే, ఈరోజు సతులాల చూడరే అంశాన్ని నృత్య దర్శకత్వం ఇచ్చిన పుష్పావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గారు మీరు రావాలి వేది మీదకి, మొమెంటోకి రండి. ఫోటో త్వరగా రావాలి. లత గారు వారికి ఇచ్చి రండి, పేరెంట్స్ ముగ్గురు రండి. ఇది ఫేస్బుక్లో స్టేటస్లో పెట్టండి ఫోటో. థ్యాంక్ యూ. చివరి నృత్యాంశాన్ని చేయవలసిందిగా సాంగ్ ఇచ్చారా మేడం? మేమందరం కూర్చొని చూసే వెళ్తాం. వాళ్ళకి నిజంగా ఎంతసేపు ఓపికగా ఉన్నందుకు ఆ మేడం గారికి, మీ పేరు మేడం? భార్గవి గారికి మీ ఆవిడ నృత్యాంశాన్ని నేను కింద నుండి తిలకిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి ఒక్క ఫోటో, త్వరగా రావాలి. చివరిగా కొలువై
కొలువైతివా రంగసాయి అనే అంశాన్ని ప్రదర్శిస్తున్నారు డాక్టర్ భార్గవి గారు. రమ్యమైన రమ్య గారు నుంచోండి. థ్యాంక్ యూ. చిట్ట చివరి నృత్యాంశం ప్లే. నా మొమెంట్ ఏది, నాదేది, నాతోనా? ఓకే, నాతో ఎవరో దిగుతారో రండి, రండి ఫోటో దిగండి. ఎలా ఉంటారో రండి, నాతో ఫోటో దిగాలనుకున్న వాళ్ళు ఎవరో రండి. ఎవరైనా ఫోటో ఫ్రేమ్స్ చేయించుకోవాలనుకుంటే అక్కడ ఎదురుకుండా పెద్ద బాక్స్ అది కనిపిస్తుంది కదా మీకు వెనకాల, కంప్లీట్ అయిపోయినాయి, అక్కడ తీసుకోవచ్చు. ఎవరైతే మెమెంటోస్ తీసుకున్నారో అందరూ కూడా కిందకి వెళ్ళడమ్మా దయచేసి ప్లీజ్. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించాలి. మీ మొబైల్స్ కానీ కాస్ట్యూమ్ కానీ జాగ్రత్తగా చూసుకోండమ్మా. చివరిగా కొలువై ఉన్నావే కొలువైతి వారంగసాయి అనే అంశాన్ని ప్రదర్శిస్తున్నారు డాక్టర్ భార్గవి గారు.
తక తడింక్ తడింక్ తొం తత్తం తడింక్ తడింక్ తొం తత్తం తక తడింక్ తడింక్ తొం తత్తం తడింక్ తొం తత్తం తడింక్ తొం తత్తం తడింక్ తొం తత్తం తడింక్ తతడింక్ కిర్తక తరిగిడతం కిర్తక తరిగిడతం కిర్తక తరిగిడతం తడింక్ తతడింక్ కిర్తక తరిగిడతం కిర్తక తరిగిడతం కిర్తక తరిగిడతం తడింక్ తతడింక్ కిర్తక తరిగిడతం కిర్తక తరిగిడతం కిర్తక తరిగిడతం సిరిమదిలో పూచి తరచి రాగము రేపి 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 చిరునవ్వు విరజాలు కేవోయి ఏవోయి చిరునవ్వు విరజాలు ఏవోయి ఏవోయి చిరునవ్వు విరజాలు ఏవోయి ఏవోయి కొలువైతే వారంగ సాయి హాయి కొలువైతే వారంగ సాయి గుడ్డన గుజ్జంత కిర్తక తది 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 దిందకతం కనకు కిన గుజ్జంత కిర్తక తది 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 దిందకతం తాకు ధన గుజ్జంత తజం తది ధనకు కిన గుజ్జంత తజం తది తాకు ధన గుజ్జం ధన గుజ్జం ధనకు కిన గుజ్జం కిన గుజ్జం తా 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 దిన తత్తా దిన తా 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 దిన తత్తా దిన తా 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 దిన తత్తా దిన తా 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 దిన తక తది కిన తోం తాకు ధన గుజ్జంత కిర్తక తది 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 కిందకతం ధనకు కిన్న గుజ్జంత కిర్తక తది 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 కిందకతం తాకు ధన గుజ్జంత తజం తది ధనకు కిన్న గుజ్జంత తజం తది తాకు ధన గుజ్జం ధన గుజ్జం ధనకు కిన్న గుజ్జం కిన్న గుజ్జం తా 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 దింద తత్తా దింద తా 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 దింద తత్తా దింద తా 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 దింద తక తది కిన్న తోం తత్త దింద తగ తత్త దింద తది తత్త దిన తత్త దిన్ దింద దింద తగ తత్త దిన్ తదన తత్త దిన్ తత్త దిన్ తదన తత్త దిన్ తత్త దిన్ తదన తత్త తగ తత్త దిన్ తదన తత్త తగ తత్త దిన్ తదన తత్త తగ తత్త దిన 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 కొలువైతే వారంగ సాయి హాయి కొలువైన నిన్ను చూడ కలవా కన్నులు వేగి కొలువైన నిన్ను చూడ కలవా కన్నులు వేగి కొలువైతే వారంగ సాయి చాలా 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 చక్కగా చేశారు. చాలా బాగుంది. ఇందాక చిన్న పాప ఎవరో హనుమాన్ చాలీసా పాడతాను అని అన్నారట. ఎవరమ్మా, ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తారా ఎవరో? ఇప్పుడు అక్షర, చివరిగా అక్షర హనుమాన్ చాలీసా పాడతారు.
మొదట వినాయకుడి ఆ, ప్రార్థనతో మొదలు పెట్టుకుని ఇలా ఎండింగ్ చివరిగా హనుమాన్ చాలీసాతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. ఈరోజు గురు పూజోత్సవం ఒక పండుగలాగా జరిగింది. వేదికను అలంకరించిన గౌరవ అతిథులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఘంటసాల పవన్ కుమార్ గారి వాక్ సౌరభానికి హృదయపూర్వక నమస్సులు అర్పించుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ప్రేక్షక మహాశయులకి, పేరెంట్స్కి, లైట్స్, కెమెరా, సౌండ్ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని ఆశిస్తూ శుభరాత్రి.